అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. మనందరికీ కూడా లైఫ్‌లో రకరకాల కోరికలు ఉంటూ ఉంటాయండి. అంటే ఏజ్‌ని బట్టి అవన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఎవ్వరికైనా సరే, ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఇష్టంగా ఉండే ఒక కోరిక ఉంటుందండి. ఒక పచ్చని గ్రామంలో, పంట పొలాల మధ్య ఒక చిన్న కుటీరం లాంటిది వేసుకుని అక్కడ జీవితాన్ని గడపాలి. బ్యాక్ టు ఎర్త్ లాగా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి అని ఎవరికైనా ఉంటుందండి. అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇటువంటి గొడవ, గోల ఏమీ లేకుండా, రొదలు లేకుండా, చప్పుళ్ళు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అనేది ప్రతి ఒక్కళ్ళ కోరిక కదండీ! అందులో మినహాయింపు ఏమి లేదండి. నాకు కూడా అటువంటి కోరిక ఉన్నది. ఎంత అంటే మేము వైజాగ్ గాని, రాజమండ్రి గాని, ఇటు మచిలీపట్నం గాని ఏ ఊళ్ళు వెళ్తున్నా సరే మా మరిదిని ఎప్పుడూ షంటుతా ఉంటాను. అడుగుతా ఉండేదాన్ననమాట. "ప్రేమ ఇంత అందంగా ఉన్నాయి ఈ గ్రామాలు. ఒక్క 5 సెంట్లు ఎక్కడన్నా కొనిపెట్టొచ్చు కదా నాకు. చక్కగా ఒక చిన్న పూరి గుడిసేసుకుని అప్పుడప్పుడన్నా వచ్చి ఈ పచ్చని వాతావరణాన్ని ఇదంతా కూడా ఎంజాయ్ చేయటానికి బావుంటది." అలా అడుగుతూ ఉండేదాన్ననమాట అండి. "ఏదన్నా అవకాశం రావాలమ్మా దగ్గరలో ఉండాలి. దూరంగా ఉన్నా వేస్ట్ కదండీ! ఇన్నున్నయి." ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అనంటేను, అదృష్టవశాత్తు సాక్షాత్తు ఆ వెంకన్న స్వామి మన ఆనంద నిలయ వాసుడు ఏదో అవకాశం పంపించినట్లుగా ఒక సైటు అమ్మకానికొచ్చిందనమాట అండి. అది ఒక గ్రామంలో. సైట్ గల వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళు బాగా మా మరిది గారి ఫ్రెండ్ అనమాట అండి. "మీరు తీసుకోండి వదిన గారు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము." అలా అనని వారు కూడా ఎంతో ఇష్టంగా ఉన్నారు. అంటే మాకివ్వటానికి వాళ్ళు కూడా ఎంతో ఇష్టం చూపారనమాట. సరే అసలు ఫస్ట్ చూసొద్దాం. ముందే వెళ్లి చూసిన తర్వాత వారు చెప్పిన రేటుకి నేను కనీసం బేరం కూడా ఆడలేదండి. సాధారణంగా అంత కాదు, ఇంత ఇలా అన్నీ అంటూ ఉంటాం కదా! అవేమి మేము అడగలేదు. నాకంత నచ్చేసిందనమాట అండి. మా భీమవరంకి దగ్గరలో అనమాట అండి. ఒక గ్రామం. అదంతా పంచాయతీ అండి. భీమవరంలో కాదు. భీమవరంలో అయితే మనం కొనలేమండి అస్సలు. భీమవరంలో హైదరాబాద్ రేట్లుంటాయండి. మా భీమవరంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువుంటుంది. కొంచెం మా 1 టౌన్ పర్లేదండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ బానే ఉంటుంది. 2 టౌన్ ఉంటదండి భీమవరంలో. కొంచెం అక్కడైతే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. నేను ఉన్న మాటే చెప్తున్నాను. మరోలాగా అనుకోకండి. ఎందుకంటే మాకు తెలుస్తది కదా ఊళ్ళో. అట్లానే సైట్ మాత్రం కొనలేమండి. మాకు భీమవరంలో కాదు గానియండి, దగ్గరలో ఒక గ్రామంలో అనమాట అండి. ఆ సైటు తీసుకోవటానికి మేమిక్కడ డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే నేనేదైతే కోరుకున్నానో ఆ ఎలిమెంట్లన్నీ కూడా ఉన్నాయండి. మాకు భీమవరానికి దగ్గరలోనే పంచాయతీలోనే ఈ సైట్ అనమాట అండి. ఇదంతా కూడా పంట కాలువ రోడ్డు. అక్కడ గ్రీన్ క్లాత్ కట్టి ఉన్నది చూడండి అదనమాట అండి స్థలం. ఇటు పంట కాలువకి అటు పక్కన కూడా కొన్ని స్థలాలు అవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఈ బ్రిడ్జ్ ఉన్నది చూడండి. దీని ఆపోజిటే ఉన్న సైట్ అనమాట. ఇదనమాట అండి. ఫెన్సింగ్ అది యేసున్నది కదా! ఎదురుగ్గానే పంట కాలువ అనమాట అండి. అంటే మన సైట్ ఆపోజిటే చక్కని పంట కాలువ ఉన్నది. 365 డేస్ వాటర్ ఉంటాయంటండి. ఇక ఇదిగోండి లోపలికి వెళ్లి చూస్తే ఇదనమాట అండి. ఈ సైట్ అనమాట. మొత్తం మొక్కలవి కూడా వేసున్నాయి. అంటే ఒక సైడ్‌కి వేసున్నాయిలెండి. అట్ సైట్‌లోంచి చూస్తే ఇదిగోండి బయటికిలాగా. ఆ గ్రీన్ క్లాత్ అవతల కాలువ ఉన్నది. పంట కాలువ ఉన్నది. గోంగూర చూడండి. ఎన్నో తారీఖు అంటారు? ఎన్నో తారీఖు? 20వ తారీఖు. 20వ తారీఖు. గులాబ్ జాములు మా ఇంట్లో కూడా వేసామండి. మీకుందండి ఇప్పుడు? ఉంది. అక్కడ 2 వేసాము. 2 రకాలు. నేను చూడలేదు అసలు. ఏమో రేపు రండి ఈసారి వచ్చినప్పుడు. ఏమో రేపు. చక్కెరకేళి అబ్బో అరటి. చక్కెరకేళి అంటారా? మాది ఒకటి వేసింది చక్కెరకేళి గెల. ఇప్పుడేమో సపోటా. అవి అనుకుంటా మల్బరీ అన్నారు. ఇది అంటారా? మల్బరీ అండి. మల్బరీ చెట్టు. మామిడి కాదు. వేరాకులు అంటారా? నేరేడేమో. వేరాకులు ఏదో వేసారండి. వేరాకులు ఒక వేసారు. అది అది నేరేడు లాగా ఉంటుంది. గ్రీన్ యాపిల్ అంటాం కదా. కాయలు
ఇలా ద్రాక్ష అండి వేసారా ద్రాక్ష అంట ప్లాస్టిక్ వేసారు ఎంత ఊపితే వేసారోనండి ఎంత ఇష్టమో ఐదు మొక్కలండి పసుపు అన్ని వెరైటీలు ఉన్నాయి ఇక్కడ వరకు ఫెన్సింగ్ వరకు స్థలానికి అటు ఇటు కూడా ఇళ్ళు ఉన్నాయి దానివల్ల మనం కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అని అనిపించింది ఎందుకంటే గ్రామాల్లో చేలల్లో ఇళ్ళు అంటే అక్కడొకటి ఉంటాయి కదా కానీ దీనికి అటు ఇటు కూడా ఇళ్ళు ఉన్నాయి కాబట్టి పర్వాలేదు అని అనిపించింది ఎదురుకుండా ఉన్న పంట కాలువ సాగునీటికి ఉపయోగపడేదంటండి అది చాలా పొలాలకి అంతా కూడా నీరు ఇటే వెళ్తుందంటండి ఎప్పుడు కూడా వాటర్ ఉంటాయంట ఆ పచ్చదనం అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట సైట్ కూడా బాగా నచ్చింది ఎందుకంటే స్థలం బాగుండటమే కాదండి మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇది మంచి సైట్ అని అనిపించింది అలానే ఈ ప్రస్తుతం ఈ టైం అయితే అండి ఈ మధ్యకాలంలో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నానండి చాలా పెయిన్ తీసుకుంటున్నాను అలాంటి ఈ మూమెంట్లో భగవంతుడు నాకు ఒక బహుమతిని పంపించాడేమో భగవంతుడు పంపిస్తేనే జరుగుతాయండి ఇలాంటివన్నీను సాక్షాత్తు ఆ భగవంతుడే ఏదో నాకు గిఫ్ట్ పంపించాడు అని అనిపించింది అనమాట నిజానికి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరం ఇష్టపడే అంశాలేనండి ప్రకృతిలో మమేకమై ఉండాలి అని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండాలి ప్రశాంతంగా జీవనం గడపాలి ఇవన్నీ కూడా మన ముఖ్యంగా కోరుకునే కోరికలే అండి పెద్ద సిటీల్లో ఎంత హై రైజ్డ్ బిల్డింగ్లో ఉండే వాళ్ళైనా సరే అండి కోరుకునేది మాత్రం ఇటువంటిదే ఎప్పుడన్నా అవకాశం 1-2 రోజులన్నా వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటిది అటువంటి అవకాశం భగవంతుడు పంపించాడు అని అనిపించింది నాకు ఇగోండి మొత్తం చుట్టుపక్కలంతా కూడా ఈ విధంగా ఉన్నదన్నమాట మనకి రోడ్లన్నీ కూడా ఇలా సిమెంట్ రోడ్ సైట్ వరకు కూడా సిమెంట్ రోడ్డే ఉన్నది అంత వే కూడా చాలా బాగుండేసరికి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి చెప్పండి సార్ ఏంటి మీ అభిప్రాయం ఆనంద్ గారు ఓకే కదా చూశారు కదండి ఆ స్థలం మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే అందులో అన్నీ కూడా చాలా చక్కగా గ్రామీణ వాతావరణం ఇవన్నీ కూడా చూడటానికి ఆహ్లాదంగా ఉన్నది నాకు బాగా నచ్చింది అనమాట అండి ఓకే సైట్ నచ్చటం వరకు ఓకే అండి నెక్స్ట్ దాన్ని తీసుకోవటం ఎలా అంటే ఇది డబ్బుతో కదండి పని అది కొంచెం వాళ్ళకి అత్యవసరం అయ్యి ఇస్తున్నారు కాబట్టి మనం క్యాష్ ఇవ్వాలి ఎక్కువ టైం లేదనమాట అండి డబ్బు ఎలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఆలోచిస్తున్నాము ఎవ్వరం కూడా లక్షలు డబ్బులు పెట్టుకుని రెడీగా ఉండమండి ఏ ఆస్తి కొనేటప్పుడైనా సరే ఎవరన్నా లెక్కేయచ్చు మన దగ్గర ఇంత డబ్బు ఏమీ లేదు కదా ఆస్తి కొనటానికి అని చెప్పి అలా డబ్బు రెడీగా పెట్టుకుని కొందాము అని అనుకుంటే అసలు అమరవండి కొంచెం ధైర్యం చేయాలి మేము ఏ ఆస్తి అమర్చుకున్నా ఏదైనా సరే అంతో ఇంతో నా బంగారం పాత్ర ఉన్నదండి నేను అది మిగతా ముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు కూడా ఏమేం తీయాలి ఎలా ఆ డబ్బుల్ని అడ్జస్ట్ చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటున్నాము ఈ సైట్ అయితే మాకు చాలా బాగా నచ్చిందండి ఏది ఏమైనా కూడా అండి భగవంతుడి అనుగ్రహంతో ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి ఈ మధ్యకాలంలో కొంచెం బాగా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నానండి వయసుకి మించే ఎక్కువ పెయిన్ తీసుకోవాల్సి వస్తుంది పెద్ద వయసు వచ్చిన తర్వాత మనం పెయిన్ తీసుకోలేమండి యంగేజ్లో ఉన్నప్పుడు వేరే పెద్ద వయసు వచ్చిన తర్వాత మదన పడటం ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట నాకన్నా కూడా ఈ సిచ్యుయేషన్లో మా వారు ఎక్కువగా ఆయన మనసుకు పెట్టేసుకున్నారు మీరు వీడియోలో గమనించినా అర్థమై ఉంటుందండి ఆయన కొంచెం మనిషి బాగా తగ్గిపోయారు అయితే మళ్ళీ రికవర్ చేసుకుంటున్నాను అనుకోండి ఇంకా మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోలేదండి నా తిరుపతి వెళ్ళినప్పుడు కూడా నా బ్యాగ్ పోయింది ఛానల్ హ్యాక్ అయింది అని కూడా చెప్పాను కదా దాని గురించి మీకు వివరాలు ఏమీ చెప్పలేదు చాలా పోగొట్టుకున్నానండి చాలా డబ్బు కూడా పోయిందన్నమాట
దాని గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ఎందుకంటే అది పోలీస్ కేసు అది పెట్టామనమాట అండి రేణిగుంటలో. అది కేసు అయిన తర్వాత మీరు చెప్పుకోండి అన్నారు పోలీస్ స్టేషన్‌లో. అందుకనే దాని గురించి ఏమి చెప్పట్లేదనమాట. ఇలాగా ఒక ఒత్తిడి, ఒక పెయిన్ తీసుకుంటున్నానండి. అలాంటి ఈ మూమెంట్‌లో నాకు భగవంతుడు ఏదో గిఫ్ట్‌గా పంపించినట్లు ఇది అనిపించిందనమాట. నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తదనమాట అండి. అలానే నా కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులు, నన్నిష్టపడే మీరందరూ కూడాని మీరు హ్యాపీ ఫీల్ అవుతారనే ఉద్దేశంతోటి వివరంగా చెప్పాననమాట అండి. నెక్స్ట్ ఏంటి అనేదంతా అంటే నేను గోల్డ్ అదే తీయాలని అనుకుంటున్నాను. అదయిన తర్వాత మొత్తం సైట్ అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అంతా ఉంటుందనమాట అండి. అక్కడ ఏం చేయాలి, ఏంటి అనేదంతాని. నాకు నచ్చినట్టుగా మలుచుకోవాలి అని అనుకుంటున్నాను. ఏది ఏమైనా అండి, మన జీవితాన్ని మనకి నచ్చినట్లుగా మలచుకోవాలి అనంటే, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండాలండి. అంతే. మనకిచ్చిందేదైనా సరే, కష్టమిచ్చినా స్వీకరిద్దామండి. బాధిచ్చినా స్వీకరిద్దాం. అంటే బాధలిస్తే భగవంతుడు కాదు అన్నట్టేం కాదు కదా! ఇదంతా భగవంతుడిచ్చిందే కదా! ఆయనిచ్చిన ప్రతి ఒక్కటి మనం ఏదైతే మన దోసిట్లో ఉందో అదే మన జీవితం అండి. దాన్ని స్వీకరించి ఎదుటి వాళ్ళని నొప్పించటం, బాధించటం చెయ్యకుండా ఉంటే చాలండి. ఆయనే చూసుకుంటాడంతా. ఇది నా స్వానుభవంలో నేను తెలుసుకున్న విషయం. మీకెప్పుడు నా వీడియోలో చెప్పే విషయం అనమాట అండి. ఇదే ఒక పెద్ద లైఫ్ అప్డేట్ అని అన్నాను కదా! ఇదే అనుకోకుండా అనమాట అండి ఇది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంతా కూడాని మీకు వివరంగా చెప్తాను. నా ఈ సైటు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.